అందరూ ఏక మనసుతో మాట్లాడితే ప్రభు కార్యం చేస్తాడమ్మా. ఈరోజు ఇగో వాక్యం వింటుండగా ప్రభు నిన్ను ముడతాడు. ఆ వ్యాధి ఎటువంటిదైనా సరే ఆ వ్యాధి నుంచి ఇక్కడ విడుదల కలగజేయడానికి ప్రభువు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు తెలుసు అనుకో. నువ్వు అపాయంలో ఉన్నావని తెలుసు ప్రభుకి. అపాయం నుంచి రక్షిస్తాను నేను అని వాగ్దానం చేస్తున్నాడు ప్రభు కదా. నువ్వు నశించిపోతే ఎవరు కూడా నీకు ఎవరిని బాగు చేయలేరు పాపం నుంచి, ఏ వ్యక్తి కూడా. యేసు ప్రభు మాత్రమే, తన ఆత్మ మాత్రమే నిన్ను కడగాలి. ఈ పాపం మీద ఉన్న పుండు పోవాలి. నువ్వు పరిశుద్ధురాలు అవుతావు, పరలోకానికి వెళ్తావు. ఈ కార్యాన్ని ఏమంటారు? రక్షణ. అందరూ చెప్పడమా? సువార్తల్లో చాలా రకాలు ఉన్నాయి. రక్షణ సువార్త దగ్గరికి ఎవరూ రావడం లేదు.